నమస్తే. నేను మీ సతీష్. నిన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చారిత్రక దినం. గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి నిన్న శంకుస్థాపన జరిగింది. అయితే ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడినటువంటి మాటల్ని ఈ రోజున వైసీపీ ట్రోల్ చేయడం కావచ్చు, అలాగే అక్కడ విశాఖపట్నం ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని సంఘటనలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు కూడా చాలా హేయంగా ఉన్నాయన్నటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఏమిటి గూగుల్ డేటా సెంటర్ చుట్టూ వైసీపీ చేస్తున్న ఈ రాజకీయాన్ని ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులకు కూడా. సార్, ముఖ్యంగా ఈ గూగుల్ డేటా సెంటర్ని కొంత వివాదాస్పదం చేస్తూ అనేక చర్చల్ని తెరపైకి తెచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మొదట్లో మనం చూసాం, ఇదేముంది, ఇది ఒక గోడౌన్ అన్నారు. ఇది వస్తే 2 సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు వస్తాయి తప్పితే ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఆ తర్వాత చూస్తే నీటి కొరత వచ్చేస్తుంది, విద్యుత్ కొరత వచ్చేస్తుంది అని చెప్పేసి నీటి ఎద్దడి ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకోవైపున పెద్ద ఎత్తున రేడియేషన్ వచ్చేసి మనుషులు చచ్చిపోతారు అని చెప్పేసి ఆ ప్రచారాలు చూసాం. ఆ తర్వాత మరి ఒక ప్రతిష్టాత్మక సంస్థ, ఇలాంటి సంస్థ వస్తే ఈ ప్రాంతాల్లో వలసలాగుతాయి, ఇక్కడ వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభిస్తాయనే చర్చ ప్రజల్లో వచ్చేటప్పటికి మళ్ళీ నాలికి మడతపెట్టి అబ్బే లేదు లేదు లేదు, ఈ డేటా సెంటర్ని తెచ్చిందే మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే దీనికి అప్పుడు ఎంఓయూలు చేసుకున్నాడు, ఇదంతా కూడా మా క్రెడిట్, దీన్ని క్రెడిట్ చోరీ చేస్తున్నారు అన్న ప్రచారాలు చూసాం. నిన్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ గారు అక్కడ మీడియా వాళ్ళని, అక్కడ ఉన్న ప్రతినిధులని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ విశాఖపట్నంలో జీ అంటే గూగుల్ అని మాట్లాడారు. దాన్ని పట్టుకుని అబ్బే ఒక మంత్రిగా ఉన్నాడు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చా అని చెప్తున్నాడు, విశాఖపట్నంలో జీ ఎక్కడుంటుంది, వైజాగ్లో జీ ఉంటుంది కదా అంటూ దాన్ని ట్రోల్ చేయటం. కానీ అలాగే నిన్నెవరో అభిమానులు మరి అక్కడికి అలాంటి ఒక సంస్థను తీసుకొచ్చి అంత భారీ పెట్టుబడిని తీసుకొస్తా ఉన్నారు, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థను తెచ్చిన దాంట్లో లోకేష్ గారి పాత్ర కీలకం అని చెప్పి ఆయన కోసం సైకత శిల్పాలు చేసి థ్యాంక్ యూ నారా లోకేష్ సార్ అని చెప్పేసి వాళ్ళు అవి పెడితే, ఇందులో లోకేష్ పాత్ర ఏముంది, అసలు లోకేష్కి ఏమిటి క్రెడిట్స్ ఇవ్వాల్సిన అవసరం, ఇదంతా జగన్మోహన్ రెడ్డికి దక్కాల్సిన క్రెడిట్, దీన్ని చోరీ చేస్తున్నారు అంటూ దాన్ని కూడా మళ్ళీ ఎద్దేవా చేస్తున్న పరిస్థితులు. మరి వైసీపీ చేస్తున్న ఈ రాజకీయాన్ని ఎలా చూడాలి? సతీష్ గారు, అమరావతి అనేది ఒక పవిత్రమైన ప్రదేశం, ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక రాజధాని. అమరావతినే అనేక రకాలైనటువంటి విమర్శలు చేసి, అనేక అవాకులు చబాకులు పేలి అమరావతిని అర్ధంతరంగా ఆపేసిన వ్యక్తులకి గూగుల్ లాంటి సంస్థ వైజాగ్ వచ్చినా, ఇంకోసాటికి వచ్చినా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రగతిలోకి వెళ్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడగలుగుతారా వాళ్ళ కళ్ళతో? వాళ్ళకి అసూయ. రాష్ట్రాన్ని మనం 5 సంవత్సరాల పాటు అభివృద్ధిని బ్రేక్ పెట్టి ఆపాం. ఇప్పుడు మళ్ళీ పునర్వైభవం వస్తుంది. అది తట్టుకోలేకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లకు పరిమితం అయ్యేది. అది కాకపోతే నిన్న పండగ లాంటి వాతావరణం జరుగుతున్న టైంలో ఆయన ఎక్కడున్నాడండి? లండన్లో ఉన్నాడు. ఇంకా పైగా దాని మీద విమర్శలు. జీ అంటే ఆయన అన్నది ఏంటంటే, ప్రభుత్వానికి జీ అంటే గూగుల్ గుర్తొస్తుంది, కొన్ని పార్టీలకి జీ అంటే గొడ్డలే అని చెప్పాడు ఆయన. అంటే ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, మాది ప్రగతిశీలంగా ఉంటుంది. జీలో మేము గూగుల్ని చూస్తాము, జీలో గొడ్డలను చూస్తారని ఆయన అన్నమాట. దానికి వైజాగ్లో ఉన్న అక్షరాలకి సంబంధం లేదు. రెండోది ఏంటంటే, వైజాగ్లో ఏదైనా గనక ఒక మంచి శుభ కార్యక్రమం జరుగుతుంటే ప్రజలకు సంబంధించినటువంటిది సైకత శిల్పాలు చెక్కటం అనేది, అక్కడ ఒక పట్నాయక్ గారు ఉన్నాడు, ఒరిస్సాకు చెందిన వ్యక్తి, భువనేశ్వర్లో ఉంటాడు. ఆ పట్నాయక్ గారు అనేక సైకత శిల్పాలు అక్కడ రామకృష్ణ బీచ్లో చేస్తాడు. ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మంచి సంఘటనలు జరిగితే దాన్ని ఆయన దృష్టిలో ప్రతిబింబిస్తాడు. అలాగే నిన్న అక్కడ కొంతమంది శిష్యులు కూడా ఆయనకి సైకత శిల్పాలు చెక్కే శిష్యులు వైజాగ్లో ఉన్నారు. వాటిని ఇసుకతోనే తయారు చేసి, ఎందుకంటే ఆ ప్రాంతం ఉత్తరాంధ్రకి నిన్న గూగుల్ రావటం అనేది పండగ. ఉత్తరాంధ్రకే కాదు, ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంత పిల్లలు కూడా అక్కడికి వెళ్తారు. మరీ ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలకి బాగా ఉపయోగం. తర్వాత పరోక్షంగా కూడా అక్కడ ఆర్థిక వ్యవస్థను మార్చేస్తుంది. ఎట్లా అంటే, ఇప్పుడు కియా మోటార్ పరిశ్రమ, కార్ల పరిశ్రమ రావటం వలన మొత్తం అనంతపురం జిల్లా రూపురేఖలే మారిపోయింది. అట్లా పరిశ్రమలు రావటం అనేది వాళ్ళు యూత్, ఇప్పుడు మీలాంటి యువకులు పెట్టారు అక్కడ. దానికి
బాధపడాల్సిన అవసరం ఏముంది? అసలు నిజానికి నిన్న ఆయన బహిరంగంగా లోకేష్ గారు ఒక మాట చెప్పాడు. 2019లోనే గూగుల్ వాళ్ళతో మాకు చర్చలు జరిగినాయి. ఆ రోజు వాళ్ళు వస్తామన్నారు. ఇంతలోకి పార్టీ మారింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు, రాలేదు. ఇప్పుడు కూడా మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. ఎందుకంటే ఒక దుష్ట పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో చూశారు. దానికి భయపడి కూడా వాళ్ళు ఇక్కడికి రావడానికి సందేహించారు. దానికి సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకున్నాము. కేంద్ర ప్రభుత్వం అశ్విని వైష్ణవ్ గారు కూడా గట్టిగా నిలబడ్డాడు అనేక రకాలుగా గూగుల్ సంస్థని ఒప్పించడంలో అని కూడా ఆయన బహిరంగ కృతజ్ఞతలు చెప్పాడు. నా ప్రయత్నాలకి ఒక అన్నలాగా ఆయన సహకరించాడని కూడా బహిరంగంగా చెప్పాడు, పారదర్శకంగా చెప్పాడు. లేకపోతే 2020లోనే ఇది గూగుల్ సంస్థ వచ్చేది అని కూడా చెప్పాడు. కానీ కొంత లేట్ అయినా కూడా మళ్ళీ వచ్చింది. వాళ్ళ వైఖరిని కొంత సడలించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారు అని కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి సహజంగా 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఏ సంస్థ అయినా ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఒకవేళ రాకపోతే మన పరిస్థితి ఏంటని భయపడేయడం సహజం. కానీ దానికి కూడా వాళ్ళు విరుగుడు చెప్పారు. ఆ గత ప్రభుత్వం చేసిన దుశ్చర్యల వలన ఇక ఆంధ్రప్రదేశ్ ఆ ప్రభుత్వం అనేది రాదు, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం కూడా జరగదు. కావాలంటే మీరు కూడా మీ విచారణ ద్వారా తెలుసుకోమన్నప్పుడు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. అతని పరిస్థితి రోజు రోజుకి తీసికట్టు నాగంబొట్లు అన్నట్టుగా అయిపోయింది. ఆయన అసలు ఇక్కడ ఉండటమే లేదు, బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నాడు. కార్యకర్తల గురించి కూడా ఆయన ఏమీ పట్టించుకునే దశలో లేడు, ప్రజలు కూడా ఆయన పట్టించుకునే దశలో లేరు. ఎందుకంటే మొన్న రాజధాని మళ్ళీ చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా వ్యతిరేకించి ఆపటానికి ప్రయత్నించాడు. ప్రతిసాట ఆయన ప్రజల అభిష్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇక్కడ భవిష్యత్తు లేదని మేము చెప్పాము. రెండోది ఏంటంటే ఆసియాలోనే ఎక్కడా లేని ఒక అడ్వాంటేజ్ వైజాగ్లో ఏముందంటే దాదాపు 27 దేశాలతో డైరెక్ట్గా కేబులింగ్ వేసుకునే వ్యవస్థ సముద్రం ద్వారా డిస్టర్బెన్స్ లేకుండా అతి తక్కువ ఖర్చుతో అతి వేగంగా చేయగలిగే పరిస్థితి ఉందని వీళ్ళు ఏమంటున్నారంటే మేమే గూగుల్ని తీసుకొచ్చాము, అదానీ డేటా సెంటరే పాత్ర ఏముందో అది అదానీ సెంటరే గూగుల్ అయిందని. అదానీది 2019 నాటికే వీళ్ళు 70,000 కోట్లతో పెట్టడానికి వచ్చిన మాట వాస్తవం. అప్పుడు ఎంఓయూ కూడా అయిన మాట వాస్తవం తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అయితే ఏమైంది, ఇంతలోకి ప్రభుత్వం మారటం వలన వీళ్ళు వచ్చి వాళ్ళని వేధించడంతో వాళ్ళు ఆపేసుకున్నారు. 70,000 కోట్లతో సింగపూర్ నుంచి డేటాని కేవలం సింగపూర్ నుంచి వీళ్ళు తీసుకుని వీళ్ళు ఈ డేటా సెంటర్ పెట్టాలనుకున్నారు. అయితే అప్పుడు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ గూగుల్లో అంతర్భాగంగా ఎయిర్టెల్ ఇలాంటి వాళ్ళు వచ్చారు. తర్వాత మెటా కూడా రాబోతుందండి. ఇంకోటి ఏంటంటే రిలయన్స్ వాళ్ళు కూడా రాబోతున్నారు. 1.6 గిగాబైట్తో వాళ్ళు రాబోతున్నారు. ఇది 1. అంటే దాని పెట్టుబడి కూడా దాదాపు 2 లక్షల కోట్ల దాకా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇందులో అంతర్భాగంగా ఉన్నారు అంతే తప్ప వాళ్ళు వెళ్ళిపోయింది ఏమి లేదు. వాళ్ళు సొంతంగా పెట్టలేదు. 19 నుంచి 24 వరకు అంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వలన వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు, వీళ్ళు అవకాశం ఇవ్వలేదు. రెండోది వాళ్ళని వేధించారు, అనేక పరిశ్రమల్ని ఇక్కడి నుంచి పంపించేస్తామని చెప్పారు కదా. అలా వెళ్ళిపోయిన వాళ్ళలో ఒక రకంగా ఆగిపోయిన పరిశ్రమే అది ఇప్పుడు దీంతో పాటు వచ్చింది. అంతెందుకు అమర్రాజా బ్యాటరీస్ని కానీ తర్వాత కియా యాన్సిలరీస్ రానివ్వలేదు, జాకీన్ రానివ్వలేదు, హెచ్ఎస్బిసి లులు రాలేదు. హెచ్ఎస్బిసి ఒక్కటి వైజాగ్లో ఉంటే దాన్ని కూడా ఓర్చుకోలేకపోయారు. దాన్ని కూడా వైజాగ్ నుంచి తరిమి కొట్టినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఇవాళ ఈయన కాదు మేమే అని చెప్తున్నారు కదా. మీ టైంలో అసలు మేము తర్వాత దీని మీద ఎన్ని పుకార్లు లేపారంటే నీళ్లు సాలవని, తర్వాత కరెంట్ ఎక్కువ అవుతుందని, పర్యావరణానికి ముప్పని, అనేక రకాలైనటువంటి ఇప్పుడు అమరావతి మీద ఎన్ని నిందలు మోపారో అన్ని నిందలు మోపారు. తీరా అది వచ్చి తర్వాత ప్రజలందరికీ సంతోషంగా ఉందంటే అది మేమే తీసుకొచ్చామని చెప్తారు. తర్వాత వాళ్ళ ఎంపీ వెళ్ళి ఆ భూమి ఇవ్వకూడదని హైకోర్టులో వేస్తే హైకోర్టు కూడా మీరు రాజకీయ దురుద్దేశంతో వేశారు రిట్ పిటిషను, అలాంటి పరిశ్రమలు రావాలంటే ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఏదో ఒక ప్రోత్సాహకం ఇవ్వకపోతే ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. తర్వాత ఇవాళ ఇండియాలో వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో మొత్తంలో 25% కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ అంటే వీళ్ళ దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది, తర్వాత ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, ఇన్విటేషన్ ఇస్తున్నారు,
ఏ హెల్ప్ కావాలన్నా ఇస్తున్నారు. ఇప్పుడు నిజానికి అక్కడ పెట్టడానికి 27 దేశాలకి కేబులింగ్ ద్వారా మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు అని కూడా లోకేష్ గారు వాళ్ళు కన్విన్స్ చేశాడు. వాళ్ళు కూడా అప్పుడు దాని మీద దృష్టి పెట్టారు. జియోలాజికల్గా ఎలాంటి సిచ్యువేషను, అవును కదా ఇంత అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అని వాళ్ళు అంత భారీగా రాగలిగారు. కాబట్టి అది అప్ టు 6 గిగావాట్ అది ఎక్స్పాండ్ చేయడానికి కూడా వాళ్ళు ప్లాన్తో వచ్చారు. కాబట్టి వీళ్ళు ప్రతిదీ మొన్న అమరావతిలో ఎంత అబాస్ పాలయ్యారో మవీగన్ అని, గూగుల్ విషయంలో కూడా మళ్ళీ ఇంకో ఫెయిల్యూరు ఉంటేనేమో కాసేపు మేము తెచ్చామన్నారు, లేదు అది చెడు అని అంటప్పుడు మేము అసలు పరిశ్రమలన్నింటినీ మేము రానివ్వలేదు, గూగుల్ అయితే ఏంటి ఇంకొకటి అయితే ఏంటి అని కూడా మాట్లాడారు. అట్లాంటిది మరి వాళ్ళ గూగుల్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైజాగ్ తర్వాత నార్త్ కోస్టల్ జిల్లాల ముఖచిత్రమే మారిపోతుందంటే ఆ క్రెడిట్ మాది ఆయన కొట్టేశాడని మీరే అన్నప్పుడు మీరే శంకుస్థాపన చేసి ఉండాల్సింది. 5 ఏళ్ళు టైంలో శంకుస్థాపన చేయలేరండి. నిన్న జరిగింది అది ఆంధ్రప్రదేశ్ మొత్తంగా జరిగిన పండగ తప్ప ఒక వైజాగ్ అనుకోవటానికి కూడా వీల్లేదు. వీళ్ళు అమరావతిని ఎట్లా ఆపదలుచుకున్నారో గూగుల్ కూడా ఆపడానికి ప్రయత్నించారు. వాళ్ళ టైం వరకే సక్సెస్ఫుల్గా ఆపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలు పట్టింది మళ్ళీ దాన్ని పట్టాలెక్కిస్తాను. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.